వందనాలు స్వామీజీ. మనం అనుభవించేవన్నీ ప్రయత్నం వల్ల జరుగుతున్నాయా, ప్రయత్నం లేకుండానే జరిగిపోతున్నాయి? మన అనుభవించేవన్నీ అనుభవాలన్నీ ప్రయత్నం వల్ల జరుగుతుందా, ప్రయత్నం లేకుండా అప్రయత్నం వల్ల జరుగుతుందా? ఈ ప్రశ్న సహజంగా కనబడుతుంది. ఆ వినేవాడికి చెప్పేవాడికి సంపూర్ణంగా అవగాహన సహజంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించగలిగితే, గుర్తించగలిగితే, గమనించగలిగితే ఈ ప్రశ్నకి అవకాశం లేదు. అవకాశం ఇచ్చాం కాబట్టి సందేహానికి సందేహం అంటే సంశయం, సంశయానికి తగిన విధంగా సమాధానం, సందేహం, సంశయం, సమాధానం. అసలు ప్రశ్నించేవాడు ఉన్నాడా లేడా? ప్రశ్నించేవాడు లేకపోతే ప్రశ్నించడం ఎలా జరిగింది? ప్రశ్నించేవాడు చేతనుడా అచేతనుడా? చేతనుడు ఏంటేంటి? చైతన్య శక్తి. అచేతనం అంటే జడ పదార్థం. జడ పదార్థం అంటే తనకు తానుగా తాను గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా లక్షణ ప్రసక్తి అప్రసక్తం. గోడ, పంచభూతాలు, నామరూపాలతో, వెలుతురు చీకటితో ఉన్నవన్నీ కూడా అచేతన పదార్థాలే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేనుతో కూడి తనకు తానుగా స్వయంగా అనుభవించేవి, అనుభవింపబడేది, అనుభూతిగా ఉన్నవన్నీ కూడా జడచేతన పదార్థాలే. ఇది చేతనము అనలేము, అచేతనము లేవు, జడచేతనము అనలేము. అవగాహనతోనే ఎవరికి వారే స్వయంగా అనుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గ్రహించి పూరక ఉండటమే, అట్లా ఉండటమే తెలుసుకొనుట. ఇదే స్వయం అనుభవం. అయితే ఈ పదాలు అటు ఇటు ఇటు అటు మారవు. అంటే చెప్పింది మర్రమల్ల చెప్పడంలో కారణం ఏంటి? అది అవసరమా? రోజు రోజుకి పదాలు, నామాలు, శబ్దాలు, వాక్యాలు, ఈ పదాలు కొద్ది పదాల్లోనే చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి అని కొంతమంది అడుగుతారు. ఏమీ లేదు. పిల్లవాడు చదివినప్పుడు అన్నాడు, ఓం నమ శివాయ, ఎవరు సాంప్రదాయం వాళ్ళది అన్నప్పుడు మరల బెదరటం ఎందుకు? ఏ వస్తువు చూడండి, మరల రిపీట్ చేయాలి. వస్తువు ఒక పిండి ఉంది, అది మరల ఏం చేస్తే చేతితో బాగా ఇచ్చేస్తాం. ఏ మాత్రం పచ్చి పిండి లోపంటే బుడగలాగా వచ్చి అన్నిట్లో అదే వేపుడు వచ్చేప్పుడు ఒక విధమైన ఇది అవుతుంది, ఒకప్పుడు పేలిపోతాయి కూడా. అంటే ఏంటి? మరల ఆఖరి మన గేదె కానీ ఆవు కానీ కుర్చీ కూడా ఏం చేస్తాం చేతితో, అంటే పొడిగా ఉన్న పదార్థాలని జలంలో సంపూర్ణంగా దానిలో కలిసే విధంగా ఇస్తాం. మనం తినే ఆహారం చూడండి, ఏదైనా నీరు అలా అవచ్చండి. ఏ పదార్థం అయినా అది ఆకుకూర కావచ్చు, పండు కావచ్చు, కాయ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరల నములుతాం. ఈ నమలే లక్షణం ఎవరికి ఉంది? జంతువులకి ఉందా, మనకుందా, కోతులకు ఉందా అంటే కొన్నిటికి కనబడదు, కొన్నిటికి స్పష్టంగా కనబడుతుంది. మన విషయం మనం చూసుకుందాం. మన మానవులం మరల మెల్లగా తింటూ ఉంటాడు. ఎందుకు? అది కంప్లీట్గా ముక్కలుగా ఉన్నది మరల ముక్కలుగా వేసే ద్రవ పదార్థంగా, అంటే జారుడు పదార్థంగా గోధుమ జావ తాగుతున్నాం. ఆ గోధుమ రవ్వ ఏం చేస్తాం? జావని మనం అది వేడి చేసి దానిలో ఏదైనా ఉంటే కొంచెం పచ్చగా లైట్ వాళ్ళ ఇష్టాలు ఆ జావను చేసుకుని మెల్లగా చప్పరిస్తూ తింటాం. జావ చప్పరించుకు తినడానికి నీరు చప్పరించుకు తాగాలి. ఎందుకు? నీరు సహజంగా గ్లాస్ ఎత్తి నేరుగా పోసేసారు అనుకోండి, అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆ నీటి విలువ ఆ నాలుకకి మెల్లగా చప్పరించడం వల్ల దానిలో క్లోరిన్ ఉందా లేదా, చేదుగా ఉందా, ఉప్పగా ఉందా, ఈ రుచిని దాన్ని బట్టి తనకి ఆరోగ్యవంతమైందా కాదంటాడు. పొరపాటున మనం తెలుసు కానీ తెలియగానే ఒక బాటిల్లో ఉంటాం,
అంటే బాటిల్లో నీళ్ళు అయితే పోస్తాం, అది పొరపాటున యాసిడ్ బాటిల్ అయింది. అది తెలియక ఒక వ్యక్తి తాగేశాడు. ఇది ప్రత్యక్షంగా అనుభవంలో మాకు కొంతమందిలో మా డివోటీస్లో జరిగింది. ఆ తాగాన్ని లోపలికి వెళ్ళగానే ఏమైంది, ఇక ఒక యాసిడ్ కదా అండి, ఎన్నో 1 సంవత్సరం 6 నెలలు బాధపడిపోయారు. కారణం ఏంటి? నమ్మకం. ఆ బాటిల్ని బట్టే తప్ప లోపల పదార్థాన్ని రుచి చూస్తే బాగుండేది కదా. ఏదైనా అంటే లోపల పదార్థాన్ని ఏం చేయాలి, రుచి చూడాలి అంతే కదా. మామిడి పండు ముక్కు దగ్గర పెట్టినాం, వాసన చూస్తాం. ఆ వాసన బాగా అనుభవం ఉన్న వాళ్ళు అయితే చెప్పగలుగుతారు, అది కరెక్ట్గా కాదు. లోపలికి వెళ్ళిందా బాగుంది చెప్పరు, తీసుకుని తినేస్తే పురుగులు ఉండొచ్చు కదా, ఇంకోటి ఉండొచ్చు కదా. ఆ విధంగానే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే, నేను అనుభవాన్ని శబ్దంతో, ధ్వనితో, చలనంతో, ఏం చెప్తాను ఇక్కడ, శబ్దంతో, ధ్వనితో, చలనంతో మరల దానికదే మన్నం చేయటంలో రాపులు జరిగి, ఆ రాపులో వస్తున్న శక్తి అయిపోయి, ఆ విధంగా ప్రాణశక్తి అన్ని రకాలు ఉంటాయి. నేను ఉన్నాను, కేవలం ప్రాణశక్తితో నేను ఉన్నానన్నా, ఆక్సిజన్ తీసుకునే ఊపిరితో ఉన్నాను, లేకపోతే నీరు తీసుకున్నా కావాల్సినంత, ఆ నీరు తీసుకుని శుభ్రంగా స్నానం చేసిన తర్వాత రన్నింగ్ ఏదో చేస్తే చెమట రూపంగా పోతుంది. ఇంకా నీరు ఉంటుందా అంటే పంచభూతాత్మకమైనటువంటి కణాల్లో ఏది మనం స్వయంగా ఏ రకంగా తీసుకున్నప్పటికీ కొంత భాగమే తీసుకుంటాం, మళ్ళీ విసర్జిస్తూ ఉంటాం. అంటే విసర్జించిన డైట్గా మళ్ళీ తీసుకోలేం కదా. ఒక్క వాంతి అయింది, ఆ వాంతి తీసుకెళ్ళి ఆ పెంటగొప్పలో కనుక మూల వేస్తే కొన్నాళ్ళకి అది బాగా ఎరువైపోయి అది ఎరువుల్లో కలిసిపోయి భూతత్వం నుంచి వృక్ష రూపంగానో, ఆకు రూపంగానో, అలం రూపంగా ఏదో రూపంగా వచ్చి మనం తినే విధంగా ఉంటే ఎవరి రూపంగా ఉంటుంది తీసుకుంటాం, వండుకుని పండు రూపంగా తీసుకుంటాం. ఆ విధంగా కీటక జాతి అన్నీ కూడా ఉంటాయి కదా, వాటికి సంబంధించినట్టుగా అవుతాయి. అవేంటే వాంతి అవుతాయి, ఆ వాంతినే తింటాయి, కక్కండి దానిలో తిరుగుతాయి, తెమ్మటి రానండి అది. అంటే ఏంటి, వాటికి అదే ఆహారం. అంటే మనం ఏదైతే అసహ్యంగా దుర్వాసనతో, కంబుతో, ఫంగస్తో ఉంటుందో వాటిని బతికేవి కొన్ని. ఇదంతా సృష్టిలో సహజంగా జరిగిపోతున్నది. సృష్టి అంటే ఏంటి, నేనే. ఎందుకు సృష్టి తను గుర్తించదు, గమనించదు, తెలుసుకుంటూ అని నేను అంటున్నా కదా. అంటే నేను గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించుట, శబ్దం ధరించ మరల అనుకుంటా. ఈ లక్ష్యాలతో తాను ఉన్నప్పుడు ప్రయత్నం వల్ల జరుగుతుందా, అప్రయత్నం వల్ల జరుగుతుందా మళ్ళీ సమస్య. ప్రతి వారు కూడా నేను అనే శబ్దం ప్రయత్నంతో చేస్తారా, చేయరు. కానీ కొన్ని సందర్భంలో నెత్తిగా మాట్లాడేవాడు ఏం చేస్తాడు, అరే అమ్మా అమ్మా అంటాడు. అది ప్రయత్నంగా మనకు కనబడుతుంది. వాడు నత్తివాడు కాబట్టి ఆ విధంగా అనుకుంటూ మెల్లమెల్లగా ధ్వని చేయటం సహజం. బాగా నెత్తి వస్తే అంటే సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ కూడా అన్నవాడు ఏం చేయాలి, ఏదో రూపంగా తన యొక్క స్థితిని, ఆకలి కావచ్చు, దప్పికలు కావచ్చు, ఏ స్థితి అయినా సరే, భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, కోపం కావచ్చు, హాస్యం కావచ్చు, నవ్వు కావచ్చు, సంతోషం కావచ్చు, తను ప్రకటించడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ మనుషులు ఉన్నారా లేదని కూడా ఉండదు. చిన్నప్పుడు మనం పుట్టగానే ఏం చేస్తా, ఉయ్యాలు వేస్తే తాను నవ్వుకుంటుంటాడు, ఇచ్చేస్తాం. ఆ పైన ఏదో కొంచెం వెళ్తురుగా ఏదో రకరకాల కలర్స్ ఉయ్యాల పైన కడుతూ ఉంటారు. అది చూసే బోసవరు నవ్వుతూ చూస్తూ పడుకుంటాడు. ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. అయితే అన్ని రకాల రంగులుగా ఉన్నటువంటి పదార్థాలను వాడు సృష్టించాలి. మానవుడు సృష్టించిన దాన్ని చూసి ఏం చేస్తాడు, దానికి కళ్ళు తీసుకుని మెల్లమెల్లగా దానిలో సహజంగా నవ్వటం, ఏడవటం, కాలు చేతులు ఆడించడం, బోర్లాపడటం, ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. ఇవి సహజంగా జరిగిపోతున్నప్పుడు నిద్ర రావటం పోవటం సహజమే కదా, కళ్ళు రావటం పోవటం సహజమే కదా, మెలుగు రావటం పోవటం సహజం కదా, సుఖ దుఃఖాలు రావటం పోవటం సహజం కదా, రాగద్వేషాలు రావటం పోవటం సహజమే కదా, ఇవన్నీ సహజమే. అప్పుడు సృష్టి సహజంగా ఉన్నది అంతే. సృష్టిని గమనించేవాడు సహజంగా ఉన్నాడు, గుర్తించేవాడు సహజంగా ఉన్నాడు, తెలిసినవాడు తెలిసినవాడు సహజంగా ఉన్నాడు, సాక్షి చేతనంతో తానే ఉన్నాడు అని అనుభవంలో ఉందని ఉన్నట్లుగానే తాను గమనించి గుర్తించి తెలుసుకుని ఊరుకుంటే చాలు. అంటే నేను ఉన్నానని తనకు తాను తెలిస్తే, స్వయంగా అనుభవంతో తెలిస్తే చాలు అని అర్థం.